ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఈ పెరుగల స్త్రీ కారణంగా అఖండ రాజయోగం. జూన్ 20, 21, 22 తేదీలలో మీ జీవితంలో జరగబోయే మార్పులను వింటే మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతోందని జ్యోతిష సంకేతాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభ సమయం ఇప్పుడు మీ గుమ్మం వద్దకే చేరుకుంటోంది. జూన్ 20, 21, 22 తేదీలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపుకు నాంది పలకబోతున్నాయని జ్యోతిష సూచనలు చెబుతున్నాయి. ఈ 3 రోజులు కూడా మీకు సాధారణ రోజులు అయితే మాత్రం అసలు కావండి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా క్రమంగా తొలగిపోతూ విజయానికి మార్గం సుగం కావచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్త్రీ పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆమె పేరు సా, మా, లా, రా అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని కొందరు విశ్వాసము. అయితే ఇది ఖచ్చితమైన జోష్యం అయితే కాదు. ఆ స్త్రీ మీ స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆమె ద్వారా మీ జీవితంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీ కృషికి తగిన గుర్తింపు రాకపోయినా ఇప్పుడు పరిస్థితి మారడం పైన ప్రభావం అనేది ఉంటుంది. మీరు చేసిన కష్టం ఫలితాలని ఇవ్వడం మొదలవుతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ పైన విమర్శలు చేసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు సాధించే పురోగతి చూసి మీ శత్రువులు కూడా నిశ్శబ్దంగా మారే పరిస్థితి అయితే ఏర్పడవచ్చు. జూన్ 20వ తేదీ ఉదయం నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలడం మొదలవుతుంది. మీకు రావాల్సిన డబ్బు వస్తుంది. ఒక్క శుభార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. జూన్ 21వ తేదీ తర్వాత ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలమైన సంకేతాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి అవకాశాలు ఎదురవుతాయి. జూన్ 22వ తేదీ అత్యంత కీలకమైనటువంటి రోజు కావచ్చు. ఈ రోజున మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యక్తితో సమావేశం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక శుభవార్త మీ జీవితానికి కొత్త దిశను చూపుతుంది. ఆర్థికంగా కూడా ఈ 3 రోజులు మీకు చాలా బలాన్ని ఇవ్వగలవు. ఊహించని ఆదాయం, పాత బాకీలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనబడడం వంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పని ఇప్పుడు కార్యరూపం దాల్చవచ్చు. కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలవుతాయి. వివాహ యుద్ధాలు చేసేవారికి మంచి సంబంధాలు రావచ్చు. ప్రేమ విషయాల్లో కూడా శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ మనసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి సంబంధిత మరియు బలపడవచ్చు. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశము కనిపిస్తోంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కాలంలో మీరు చేసే ప్రార్థనలు, పూజలు చాలా మంచి ఫలితాలను ఇవ్వగలవు. ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా శివుడు ఆరాధన చేయడం వలన మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం అనేది మీకు పెరగవచ్చు. వృశ్చిక రాశి వారి 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందని మీ కృషి, మీ యొక్క పట్టుదల, మీ యొక్క నమ్మకం కూడా ఇప్పుడు ఫలించే సమయం దగ్గర పడబోతోంది. వచ్చే అవకాశాలను జాగ్రత్తగా గమనించండి. సానుకూలంగా ఆలోచించండి. మీ విజయం మీద మీకు మరింత దగ్గర అనేది ఏర్పడుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఎంత కష్టపడ్డారో, ఎంతమంది కోసం త్యాగాలు చేశారో, ఎంత బాధను మీ హృదయంలోనే దాచుకున్నారో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మీ కన్నిటి వెనుక ఉన్నటువంటి నిజాయితీ, మీ శ్రమ వెనుక ఉన్నటువంటి పట్టుదల ఇప్పుడు ఫలితాలని ఇవ్వబోతోంది. మీరు ఎన్నోసార్లు నా సమయం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించి ఉండవచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఈ కాలంలో మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం జరుగుతోంది. లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ ద్వారా శుభ ఫలితాలు కలగవచ్చు. ఆమె మీకు ప్రేరణగా నిలవచ్చు. మీరు ఆగిపోయిన చోట మళ్ళీ ముందుకు నడవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆమె మాటలు, ఆమె యొక్క సలహాలు లేదా ఆమె యొక్క సహాయం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురావచ్చు. జూన్ 20వ తేదీన ఉదయం నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం అనేది కనబడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభం అవుతాయి.
మీపైన అసూయ పడేవారు మీ యొక్క ఎదుగుదల అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు సాధించే పురోగతి వారికి ఊహించిన విధంగా ఉంటుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పటి మీ యొక్క విలువను గుర్తించే పరిస్థితి అనేది మీకు పూర్తిగా ఏర్పడుతుంది. ఆర్థికంగా కూడా ఈ కాలం చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. మీరు పెట్టిన శ్రమకు తగిన ప్రతిఫలం లభించవచ్చు. పాత బాకీలు తిరిగి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు చాలా కాలంగా అనుకున్న ఒక కోరిక నెరవేరే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. బంధువులతో ఉన్నటువంటి విభేదాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి సహకారం కూడా ఈ సమయంలో లభించవచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో చాలా సానుకూలమైన సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయం ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింతగా బలపడుతుంది. వివాహ యత్నాలు చేసేవారికి అనుకూలమైన వార్తలు కూడా రావచ్చు. వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోండి, అదృష్టం అనేది కేవలం అవకాశాన్ని ఇస్తుంది. దానిని విజయంగా మార్చేసి మీ కృషి, మీ యొక్క ధైర్యము, విశ్వాసము ఈ 3 రోజుల్లో మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు ముఖ్యంగా గమనించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా వ్యవహరిస్తే మేలు. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసేద్దామా. వృశ్చిక రాశి వారు అపారమైన ధైర్యాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే సహనం కలిగి ఉంటారు. సమస్యల గురించి వీరు పారిపోరు, వాటిని ఎదుర్కొని గెలవడానికి ప్రయత్నం చేస్తారు. 2 పట్టుదల అధికంగా ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు కూడా విశ్రాంతి తీసుకోరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుకడుగు అసలు వెయ్యారు. 3 రహస్య స్వభావము. తమ మనసులో ఉన్న విషయాలను అందరితో పంచుకోరు. తమ యొక్క భావాలను లోపలే ఉంచుకునే స్వభావం కలవారుగా ఉంటారు. 4 నిజాయితీ. వృశ్చిక రాశి వారు అబద్ధాలను ఇష్టపడరు. ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం చేస్తే సులభంగా మర్చిపోరు. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. వీరి యొక్క సహజ నాయకత్వం గుణం ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరియైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం వీరు కలవారుగా ఉంటారు. వీరి యొక్క బలాలు ఆత్మవిశ్వాసము, ధైర్యము, కష్టపడే తత్వము, నిబద్ధత, నాయకత్వ లక్షణాలు, విశ్వసనీయత, లక్ష్య సాధనలో పట్టుదల. వీరి యొక్క బలహీనతలు కోపం ఎక్కువగా రావడం, అనుమానం, స్వభావం, మొండితనం, క్షమించడం, కష్టపడడం, భావోద్వేగాలను దాచుకోవడం, ప్రతీకారాలు తీర్చుకోవాలనే ఆశ కూడా మీలో కలగడం. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.